నమస్తే నమస్తే మామ. మనం ఇప్పుడు అష్టపతి జైన్ మందిర్ దగ్గర ఉన్నాం. లోపలికి వెళ్ళిపోదాం. చూడు మామ, చూడడానికి ఎట్లుందో. మొత్తం ఒక పిరమిడ్ లాగా, కొండలాగా ఉందిగా. మొత్తం చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తున్నాయి. అవి 24 తీర్థంకరుల విగ్రహాలు అంట మామ. వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మొత్తం సర్కిల్ మొత్తం నీళ్ళే ఉన్నాయి మామ. చాలా మన పైకి వెళ్ళిపోయి చూద్దాం. ఇట్లా మన పైకి ఎక్కలు మొత్తం రౌండ్ సర్కిల్ టైప్ ఉంటుంది మనం. ఇది మొత్తం మనం ఇట్లా కొండ చుట్టూ మనం ఎట్లా ఎక్కుతామో అట్లా ఉంటుంది మొత్తం. ఇది మనం ఇట్లా పైకి ఎక్కితేనే ఉండాలి. రౌండ్గా తిరుగుతా పైకి వెళ్ళిపోవాలా. ప్రతి చోట ఇట్లా విండోస్ ఉంటాయి. దీని నుంచి మనం బయట వ్యూ కూడా చూసుకోవచ్చు. సూపర్ ఉంటుంది చూడడానికి. చూపెడతాను చూడు, మొత్తం అడవి టైప్ ఉంది. మొత్తం చెట్లు, పొలాలు, సూపర్ ఉంది కదా. చలో మనం పైకి వెళ్ళిపోయాం. ఇది జైనులు చాలా పవిత్రమైన ప్లేస్ మామ. చాలా అంటే చాలా పవిత్రమైన ప్లేస్ ఇది. ఎందుకంటే జైన గ్రంథాల ప్రకారం ఆదినాథుడు ఈయన మొదటి తీర్థంకరుడు మామ. హిమాలయంలోనే అష్టపద పర్వతం పైన మోక్షం పొందుతాడు. అందుకే దాని ప్రతిరూపంగా ఇక్కడ దీన్ని కట్టిరు మామ. సేమ్ దానిలాగానే ఉండాలని చెప్పేసి. సూపర్ మా, సూపర్. చాలా బాగుంది. పూజారి ఉన్నట్టున్నాం లోపల. ఏదో పూజలు జరుగుతూ ఉన్నట్టున్నాయి. వస్తుంది కదా ప్లేస్. చూడు, మధ్యలో ఒక స్తంభం, దానికి 4 వైపులా 4 విగ్రహాలు. వాళ్ళే తీర్థంకులు 4 ముఖాలు అనుకుంటా. 4 దిక్కులా చూపించేటట్టు ఉందనుకుంటా. నాకు అంత కరెక్ట్గా తెలియదు. చూడు, లెఫ్ట్ సైడ్ మొత్తం రౌండ్ సర్కిల్ మొత్తం చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. మస్తున్నాయి, 100 కొద్దులు ఉన్నట్టున్నాయి.